నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజయితం. ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవలి కాలంలో చూసుకున్నట్లయితే మరొకసారి విద్యార్థులు ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఘటన నారాయణ కాలేజీ చైతన్యపూర్లో జరిగింది. వైభవ్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం జరిగింది ఒత్తిడి కారణంగా. చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఏదైతే కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి కారణంగా మార్కులు ఎక్కువగా రాలేదు, ఫస్ట్ ర్యాంకు రాలేదనే ఒత్తిడి కారణంగా సూసైడ్ చేస్తున్న సంఘటనను మనం చూస్తున్నాం. మరొక విద్యార్థి బిగ్ బ్రేకింగ్గా చూడొచ్చు. బ్రేకింగ్ న్యూస్గా చూసుకున్నట్టయితే ఇది మొదటి వార్తగా V3కి అందిన సమాచారం ఆధారంగా V3 న్యూస్ మొదటగా ప్రసారం చేస్తుంది. వైభవ్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. నారాయణ కాలేజీకి సంబంధించిన విద్యార్థి సూసైడ్ నోటును కూడా రాయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు, అలాగే వాళ్ళ బ్రదర్కి. చూసుకున్నట్టయితే మనం చూసుకున్నట్లయితే స్క్రీన్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే విద్యార్థికి సంబంధించిన ఫోటోను కూడా మనం చూడొచ్చు. విద్యార్థి ఫోటో వైభవ్ పేరు అలా ఆ లెటర్స్ కూడా మనం చూడొచ్చు. విద్యార్థి రాసిన లెటరు, విద్యార్థి ఫోటోను మనం ఒకసారి పరిశీలించితే విద్యార్థి సూసైడ్ నోటుకు సంబంధించి ఒక బ్రేకింగ్ లాస్ట్ డే అంటూ కూడా ఇక్కడ లెటర్లో రాయడం జరిగింది. లాస్ట్ డే అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. హాయ్, ఐ ఆమ్ వైభవ్, స్టడీయింగ్ ఇన్ నారాయణ కాలేజ్ ఇన్ చైతన్యపురి. డ్యూ టు ద టీచర్స్, ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ కీపింగ్ ద మోర్ ప్రెషర్ టు గెట్ మార్క్స్. సారీ మామ్, డాడ్, బ్రదర్. అతనికి ఒక బ్రదర్ ఉన్నట్టుండు. అలాగే ప్లీజ్ డోంట్ జాయిన్ బ్రదర్ ఇన్ నారాయణ కాలేజీ. వాళ్ళ తమ్మునికి కూడా సలహా ఇవ్వడం జరిగింది నారాయణ కాలేజీలో చేరొద్దని చెప్పి. సారీ టు ఆల్ మై ఫ్యామిలీ అండ్ బ్రదర్, దిస్ విల్ బీ ద లాస్ట్ డే ఇన్ ద మై లైఫ్. ప్లీజ్ డు నాట్ కీప్ ప్రెజర్ ఆన్ ద స్టూడెంట్స్ మీద ఎవరి మీద ప్రెజర్ పెట్టొద్దని చెప్పి. దట్ డే మై బ్రదర్ విల్ జాయిన్ ఇన్ గుడ్ కాలేజ్, హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్ టు హిమ్. అండ్ ఎట్ లాస్ట్ సారీ టు ఆల్ ద డ్యూ టు ద ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ అదర్స్. మై మచ్చన్న, వాళ్ళ తమ్ముడు అనుకుంటా, మచ్చన్న వైభవ్ అంటూ ఇక్కడ యువర్ సిన్సియర్లీ సారీ టు ఆల్ అని చెప్పి ఇంటర్మీడియట్కి సంబంధించిన విద్యార్థి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. విద్యార్థి ఫోటో వైభవ్ అనే అబ్బాయి, నారాయణ కాలేజీకి సంబంధించిన అబ్బాయి, మార్కుల ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ నోట్ను అలాగే చూసుకున్నట్లయితే మనం ఫోటోను కూడా మనం స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది. V3 స్క్రీన్ మీద గమనిస్తున్నాం. V3 స్క్రీన్ మీద మొదటి వార్తగా బ్రేకింగ్గా చూడొచ్చు. V3 స్కూల్ సంబంధించిన ఈ సూసైడ్ లెటరు అనేది, అబ్బాయి సూసైడ్ లెటర్ అనేది V3 న్యూస్కు అందింది. V3 న్యూస్ స్క్రీన్ మీద మనం చూసుకున్నట్టయితే విద్యార్థి ఫోటోతో పాటుగా విద్యార్థికి సంబంధించిన సూసైడ్ నోట్ను మనం స్క్రీన్ మీద చూడొచ్చు. వైభవ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రులకు లెటర్ రాయడం జరిగింది. తల్లిదండ్రులను క్షమించమని అడగడం జరిగింది. మరొక వైపు చూసుకున్నట్లయితే నారాయణ అంటే కార్పొరేట్ కాలేజీల్లో చేరొద్దనే సలహాను కూడా తమ్మునికి ఇవ్వడం జరిగింది. చేరదామనుకున్న వాళ్ళు కూడా ఎవరు చేరొద్దు, ఇక్కడ మార్కుల ప్రెజర్ తట్టుకోలేకపోతున్నామని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్, అక్కడ ఉండే స్టాఫ్, టీచర్స్ ప్రెజర్ పెడుతున్నారు మార్కులకు. ఇది ఒక వైభవ్తో కాదు, చాలామంది విద్యార్థుల విషయంలో జరుగుతున్న సంఘటనగా మనం చూడొచ్చు. చాలామంది తల్లిదండ్రులు నారాయణ లేదా చైతన్య కార్పొరేట్ కాలేజీల్లో చేసినట్టయితే వాళ్ళకు మార్కులు వస్తాయని చెప్పి చెప్తున్న సందర్భంలో మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇది విద్యార్థులపై ప్రెజర్గా మనం భావించవచ్చు. మన స్క్రీన్ మీద చూస్తున్నాం. మొదటగా మనకు ఈ వార్త వచ్చింది. బ్రేకింగ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్గా చూడొచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. వైభవ్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి సూసైడ్ నోటును రాసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ లెటర్ను కూడా మనం చూడొచ్చు. V3 స్క్రీన్ మీద, V3 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. V3కి మాత్రమే ఈ వార్త మొదటిసారి అందింది. మొదటి వార్తగా మనం కవర్ చేయడం జరుగుతుంది. సూసైడ్ నోటు రావడం జరిగింది. సూసైడ్ నోట్ అలాగే ఫోటో కూడా మనం పరిశీలించవచ్చు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సిన ఉంది. తల్లిదండ్రులు ఎక్కడ వాళ్ళు, ఎక్కడ ప్రాంతం వాళ్ళు అని అందాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే మనకు వచ్చిన సూసైడ్ నోట్ ఫోటో ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ విద్యార్థి అయిన వైభవ్
నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. చైతన్యపురి బ్రాంచ్లోని నారాయణ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. తల్లిదండ్రులకు సారీ చెప్పడంతో పాటు భవిష్యత్తు ఉన్న ఎవరైతే విద్యార్థులు ఎవరు కూడా డోంట్ జైన్ అంటూ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. సూసైడ్ నోట్లో ఎవరు కూడా నారాయణ కాలేజ్ డైరెక్ట్గానే నారాయణ కాలేజీలో చేరొద్దని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. తన తమ్ముడికి కూడా ఈ విధంగానే మెసేజ్ ఇవ్వడం చెప్పడం జరిగింది. అలాగే సారీ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ తమ్ముడికి కూడా సారీ చెప్పడం జరిగింది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, టీచర్స్ ప్రెజర్, మార్క్స్ ప్రెజర్ ఆధారంగానే నేను చనిపోతున్నట్టుగా సూసైడ్ నోట్ రాస్తూ లాస్ట్ డే అంటూ కూడా పైన రాయడం జరిగింది. దాన్ని లాస్ట్ డే అంటూ రాస్తూ చివరికి సారీ ఫర్ ఆల్ అంటూ ముగించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కార్పొరేట్ కల్చర్తో విద్యార్థుల సూసైడ్ సంబంధించి ఇంటర్మీడియట్ ముఖ్యంగా చూసుకుంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన విద్యార్థులు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్న సందర్భాన్ని మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఈ నారాయణ, చైతన్య కాలేజీ లాంటి సంస్థల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక విధంగా కొంతవరకు బాధ్యత వహిస్తున్నట్టు కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రెజర్ పెట్టి చదివించడం వల్ల సూసైడ్కు దారితీస్తున్న సంఘటనలను విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఎంతవరకు చదవగలరు, ఎంతవరకు ప్రెజర్ వాళ్ళకు బిల్డప్ అవుతుంది, ఆ ప్రెజర్లో తట్టుకోగలరా, లేదంటే వాళ్ళు దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఏ అంశంపై ఇంట్రెస్ట్ ఉంది, దేన్ని వాళ్ళు చదవగలరు అనేది పరిశీలించకుండా తల్లిదండ్రులు కూడా కేవలం కార్పొరేట్ కాలేజీల్లో చేరిస్తే మార్కులు వస్తాయి, 100కు 100 మార్కులు వస్తాయి అనేది ఒక అపోహలో కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది కూడా ఆలోచించాల్సిన విషయం కేవలం కార్పొరేట్ కాలేజీల్లోనే కాదు, ప్రెజర్ తక్కువగా ఏదైనా కాలేజీ చెప్పాల్సింది ప్రెజర్ తక్కువగా ఉండే కాలేజీల్లో చేర్చినట్టయితే ప్రెజర్ని తట్టుకునే శక్తి అంటే టీనేజ్ 15, 16, 18 ఇయర్స్ లోపు పిల్లలు ఉట్టిగానే అంటే ఉద్రేకానికి గురవుతూ ఉంటారు. వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేరు. అంతవరకు తల్లిదండ్రులతో గడిపి తల్లిదండ్రులతో ఉన్న స్టూడెంట్స్ ఒక్కసారిగా హాస్టల్ వాతావరణం, దాంతోపాటుగా ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్, దాంతోపాటు సొంతంగా వారి పనులు వారి చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో మరోవైపు చదువుకోవడం ఎంత ఇష్టమైనప్పటికీ ప్రెజర్ పెట్టి చదువుకున్నట్టయితే ఏది కూడా ఒక చదువనే కదా ఏదైనా ప్రెజర్తో చేసినట్టయితే అది ఎంతో ఇబ్బందిగా ఉన్న సందర్భంలో అది టీనేజ్ విద్యార్థులు అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు చాలామంది కూడా మేము హాస్టల్లోకి వెళ్ళలేమంటే కూడా బలవంతంగా పంపుతున్న సందర్భంలో కొంతమంది ఇటీవల కాలంలో సూసైడ్ చేసుకున్న సందర్భాన్ని మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ కార్పొరేట్ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి కానీ మిగతా విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు రాకపోవడం చాలా కాలేజీలో మనం చూస్తున్నాం. సమ్మర్ హాలిడేస్ కానీ వెకేషన్స్ ఇచ్చినప్పుడు కూడా కాలేజీలు నడుపుతున్న సందర్భాన్ని ఆ సందర్భంలో విద్యాశాఖ కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి వదిలేస్తుంది. కొన్ని సందర్భాల్లో నోటీసులు కూడా ఇవ్వకుండా విద్యార్థుల్ని ఏ విధంగా తయారు చేయాలి, వాళ్ళకి హాలిడేస్లో ఆడుకునే వాళ్ళే, ఇంటి దగ్గర వాళ్ళకు పేరెంటింగ్ ఉంటా అంటే అన్ని రకాలుగా విద్యార్థుల్ని మనం చూసుకుంటే ఒక విద్యార్థి కోల్పోయిందంటే దేశంలో ఒక యువకుడిని కోల్పోయినట్టు. అంటే దేశ భవిష్యత్తుకు సంబంధించి మనకిప్పుడు అత్యధికంగా యువకులున్న దేశంగా భారతదేశం కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 20-30 ఏళ్ల తర్వాత యువకులు తగ్గిపోయి పెద్దవాళ్ళుగా నిండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ కావచ్చు, లేదంటే ఒక్కరే పిల్లల్ని కనడం కావచ్చు. ఇలాంటి సందర్భంలో యువత తగ్గిపోతున్న సందర్భంలో ఇప్పుడున్న యువత కేవలం భారతదేశంలోనే అత్యధిక యువత ఉన్న సందర్భంలో ఇప్పుడు ఈ సూసైడ్లు కూడా మరొక భాగమైనట్టయితే ఖచ్చితంగా కూడా ఇది తల్లిదండ్రులు కానీ టీచర్స్, ముఖ్యంగా టీచర్స్, ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అంటే టీచర్ అనే వాళ్ళే సరైన రైట్. అంటే తల్లిదండ్రులకు కూడా స్టూడెంట్స్కు ఏం తెలుసు, ఎంతవరకు స్టూడెంట్స్ చదవగలడు, ఎంత ప్రెజర్ పెట్టగలడు, మానసిక స్థితి ఏంది. ఎందుకంటే ఎక్కువ సేపు గడిపేది 8 గంటల పాటు ఇంట్లో గడిపినంతసేపు పడుకోవడం, బయటకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో ఉండడం, టీవీ చూడడం, ఇలాంటి సందర్భాలు పేరెంట్స్తో మాట్లాడడం అనేది 1-2 గంటల కంటే ఎక్కువ. ఇటీవల కాలంలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన సందర్భంలో అది కూడా చాలా తక్కువైన సందర్భంలో కాలేజీల్లో ఉన్న సందర్భంలో దాదాపుగా 8 గంటల పాటు పిల్లలు టీచర్లతో గడుపుతూ ఉంటారు, ఫ్రెండ్స్తో గడుపుతుంటారు. ఆ సందర్భంలో వాళ్ళ సైకాలజీకి సంబంధించి కేవలం టీచర్స్, ప్రిన్సిపల్స్కి, వైస్ ప్రిన్సిపల్స్కి వీళ్ళకు పూర్తి సైకాలజీ అర్థమవుతుంది. ఆ సైకాలజీ ప్రకారం వీళ్ళు ఏం చేస్తే కరెక్టు, ఏం చదవగలరు, ఏం చదివితే వీళ్ళు ప్రెజర్ తట్టుకుంటారు, ఏం చదవగలరు అనేది పరిశీలించే బాధ్యత టీచర్లపై. టీచర్ అంటే గురువు స్థానంలో ఉన్న వాళ్ళు గొప్ప వ్యక్తిగా మనం చూస్తుంటాం, గురువును పూజిస్తుంటాం. అలాంటి గురువుల వల్లనే ప్రెజర్ తట్టుకోలేక చనిపోతున్నారంటే ఆ గురువుకి అవమానం
అవమానకరంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మొదటగా నీ గురువు ఎవరు, తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాతే దైవాన్ని భావిస్తుంటాం. అలాంటి సందర్భంలో గురువు విద్యార్థిని అంచనా వేస్తుంటాడు, విద్యార్థి యొక్క ఎలా చదవగలడని అంచనా వేస్తున్న సందర్భంలో డైరెక్ట్గా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, టీచర్లు ఇలాంటి స్టాఫ్ వల్ల నేను సూసైడ్ చేసుకున్నా అని సూసైడ్ నోట్లో రాయడం అనేది బాధాకరం. ఇది గురువుల స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా చెప్పొచ్చు. ఎందుకంటే గురువులు అనేవాళ్ళు దాదాపు ఏం ఆశించకుండా వాళ్ళ స్టూడెంట్ గొప్ప వ్యక్తి అయితే సంతోషపడే వ్యక్తుల్లో తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ సంతోషపడే వ్యక్తుల్లో గురువులే ముందుంటారు. నా స్టూడెంట్ ఇంత గొప్పవాడయ్యాడు, అంత గొప్పవాడు. అలాంటి సందర్భంలో గురువులు తల్లిదండ్రులతో పాటు ఎవరైతే విద్యను నేర్పిస్తున్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు ఎంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంతవరకు చేయగలరు అనేది. ఇప్పుడు మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద చూస్తున్న వైభవ్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. చైతన్యపురి నారాయణ కాలేజీకి సంబంధించిన కాలేజీ విద్యార్థి వైభవ్ సూసైడ్ నోటు తల్లిదండ్రులకు రాయడం జరిగింది. దాంతోపాటుగా ఎవరు కూడా నారాయణ కాలేజీలో చేరొద్దని తన తమ్మునితో పాటు ఇతర వ్యక్తులను కూడా కోరడం జరిగింది. మంచి ఫ్యూచర్ ఉందంటే మంచి కాలేజీలో చేరండి, ప్రెజర్ లేని కాలేజీల్లో చదువుగా భావించే దాంట్లో చేరండి. అలాగే చూసుకున్నట్టయితే మనం దాదాపుగా చూసుకుంటాం, ఇటు చాలా కాలంగా చూస్తున్నాం కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్న సందర్భంలో 100కు 100 ఇట్లాంటి ఇంతమంది మాకు వచ్చారు అని చూస్తున్న సందర్భంలో కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసమా, లేదంటే విద్యార్థులపై ప్రెజర్ ఎందుకు పెడుతున్నారు, వాళ్ళు కేవలం మేము ఇన్ని ర్యాంకులు సాధించాం, మేము ఇంతమంది 50 మందిలో దాదాపు 50 మంది అందరూ ఫస్ట్ ర్యాంకే వచ్చారు అంటే ఈ సందర్భం కోసం విద్యార్థులపై ప్రెషర్ పెట్టడంతో ప్రెషర్ తట్టుకోలేని టీనేజ్ యువకులు చాలా సెన్సిటివ్గా ఉంటారు. కొంతవరకు 10th వరకు చూసుకున్నట్లయితే ఇళ్లలో పెరిగి ఉంటారు. అంటే చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఇటీవలి కాలంలో చూసుకున్నట్లయితే పేరెంట్స్ కూడా ఒకరే ఇద్దరు ఉండడంతో వాళ్ళ పట్ల శ్రద్ధ ఎక్కువ, కేర్ ఎక్కువ అవడం, సున్నితమైన అంశాల పట్ల కూడా వాళ్ళు తట్టుకోలేకపోవడం లాంటి సంఘటనలు చూస్తున్నాం. ఈ సున్నితమైన అంశాలని తట్టుకోలేకపోవడంతో వాళ్ళు సూసైడ్ వైపు దారి తీస్తున్నారు. మనం ఎక్కువ సందర్భాలను చూసుకున్నట్లయితే సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఇంటర్మీడియట్ విద్యార్థులే ఉంటున్నారు. దానికి కారణం చూసుకున్నట్లయితే ఇంటి నుంచి దూరం అవడం, బలవంతంగా కాలేజీలో చేర్పించడం, పేరెంట్స్ చేర్పించారని చెప్పడం, తదుపరి కాలేజీల్లో ప్రెజరు, అలాగే తోటి వారితో కలిసి ఉండలేకపోవడం, తోటి విద్యార్థులతో కలిసి కొంత వాళ్ళు ప్రయాణం ఇలాంటి సందర్భాలు చూస్తున్న సందర్భంలో టీనేజ్ యువకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటే నెక్స్ట్ దశకు వెళ్ళే స్థితి. ఈ దశలో వెళ్ళినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒకవేళ నేను చనిపోయినట్టయితే మా తల్లిదండ్రులు కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ, ఇంట్లో ఉండే బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఏ విధంగా బాధపడతారు, అది ఒక క్షణం పాటు వచ్చే ఆలోచనను విరమించుకొని తల్లిదండ్రులతో పూర్తిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను వెళ్ళలేను, చేయలేను, వాళ్ళను విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది. దాని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉంటాం. ఒకరోజు చర్చ జరుగుతుంటుంది, ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ లాగా అవుతుంటుంది. తదనంతరం విద్యార్థి సంఘాల వాళ్ళు ఆ కాలేజ్ మీదకి ధర్నా చేయడం, రాస్తారోకో చేయడం, 2 రోజులు జరగకపోవడం, ఇది సాధారణ పరిస్థితిగా జరుగుతున్న నేపథ్యాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు చర్చలకే పరిమితం అవుతున్న ఈ పరిస్థితి ఒక వైభవ్ విషయంలో కాదు. వైభవ్ అనే వ్యక్తి అబ్బాయి ఇప్పుడు సూసైడ్ చేసుకున్న సందర్భంలో వైభవ్ చేసిన సూసైడ్ నోట్ చాలా సింపుల్గా, అంటే చిన్న చిన్న పదాలని వాడడం జరిగింది. తనకు వచ్చిన లెటరు, అంటే లెటర్లు రాసే సంస్కృతి కూడా ఇప్పుడున్న సందర్భంలో పిల్లలకు లేని సందర్భం చూడొచ్చు. మనం గతంలో చూసుకున్నట్లయితే సెల్ ఫోన్లు, టీవీలు ఇట్లా లేని సందర్భంలో ప్రత్యుత్తరాల కోసం, కమ్యూనికేషన్ కోసం ఉత్తరాలు రాసే సందర్భం. చాలామంది ఉత్తరాలు రాయడం అలవాటుగా ఉన్న సందర్భం. పిల్లలకు, పెద్దలకు చాలామంది కూడా దూర ప్రాంతాల్లో ఉండే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు యోగక్షేమాల గురించి ఉత్తరాలు రాసేది. అలాంటి అంటే ఉత్తరం కూడా సరిగా రాయలేని, లెటర్ కూడా రాయలేని స్థితిలో ఉన్న అబ్బాయికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చాలా సింపుల్ వర్డ్స్ రాయడం జరిగింది. నా పేరు వైభవ్, నన్ను ఈ విధంగా స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రెజర్ పెడుతున్నారు, మార్కులను తట్టుకోలేక ప్రెజర్తో పెడుతున్నారు. మా తమ్ముడు ఇందులో ఈ కాలేజీలో చేరొద్దు, నారాయణ కాలేజీలో చేరొద్దని డైరెక్ట్గా చెప్పడంతో పాటుగా ఫ్యూచర్ కోసం వేరే కాలేజీలో చేరండి అని చెప్పడంతో పాటు దిస్ ఇస్ ద లాస్ట్ డే అని చెప్పి సారీ ఫర్ ఆల్ అని చెప్పి ఆ తల్లిదండ్రులకు సారీ చెప్పడం. మన స్క్రీన్ మీద చూస్తున్నాం సూసైడ్ లెటర్తో పాటుగా చూసుకున్నట్టయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోటోను కూడా చూడవచ్చు. ఒకసారి అబ్బాయి రాసిన సూసైడ్ లెటర్ను అంటే కొంచెం చూసుకున్నట్టయితే లాస్ట్ డే అనే పదాన్ని వాడడం జరిగింది. లాస్ట్ డే, హాయ్, ఐ యామ్ వైభవ్, స్టడీయింగ్ ఇన్ నారాయణ కాలేజ్ ఇన్ చైతన్యపురి. Due to the teachers
ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ప్రెజర్స్ అండ్ కీపింగ్ మోర్ ప్రెజర్ టు ద గెట్ మార్క్స్. చాలా మార్కులు ఎక్కువగా రావాలని చెప్పేది ఈ అబ్బాయి ఉద్దేశం. తన పేరు రాయడంతో పాటు కాలేజ్ పేరు రాయడం జరిగింది. డ్యూ టు టీచర్స్ ప్రెజర్, ప్రిన్సిపల్తో పాటు వైస్ ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ కీపింగ్ ద మోర్ ప్రెజర్ టు ద గెట్ మార్క్స్. సారీ మామ్ డాడ్. చాలా మార్క్స్ రావాలి, ఎక్కువ మార్కులు రావాలని చెప్పి తన ప్రెజర్ చేస్తున్నారు టీచర్స్, అలాగే చూసుకుంటే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ అని చెప్పి సారీ మామ్ డాడ్ బ్రదర్ అని రాయడం జరిగింది. దాంతోపాటుగా ప్లీజ్, ఇది తను ఎందుకు చనిపోతున్నాడో మొదటి పేరాలో రాయడం జరిగింది. మొదటి పేరాలో తన పేరు, అలాగే నారాయణ కాలేజీ చైతన్యపురి బ్రాంచ్, అలాగే టీచర్స్, అలాగే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సంబంధించి ప్రెజర్ వల్ల సారీ డాడ్ అండ్ మామ్ అండ్ బ్రదర్ అని చెప్పి రెండో పేరా కూడా రాయడం జరిగింది. ఈ రెండో పేరాలో ప్లీజ్ డు నాట్ జాయిన్ బ్రదర్ ఇన్ నారాయణ కాలేజ్. సారీ టు ఆల్ మై ఫ్యామిలీ members and brothers, this will be the last day in my life. Please do not keep pressure on the student మీద ప్రెజర్ పెట్టొద్దు. దిస్ ఈజ్ ద లాస్ట్ మై ఫ్యామిలీ వాళ్ళకు మరొకసారి సారీ చెప్తూ, అలాగే చూసుకున్నట్టయితే తన బ్రదర్ని చేరొద్దని చెప్పడంతో పాటుగా స్టూడెంట్స్ మీద ఈ కాలేజీలో చేరొద్దని చెప్పడంతో పాటుగా లాస్ట్ డే మై లైఫ్ అని చెప్తే, దాంతోపాటుగా ప్లీజ్ డోంట్ కీప్ ప్రెజర్ ఇన్ ద స్టూడెంట్ రాయడం జరిగింది. ఇక ఎట్ లాస్ట్ సారీ టు ఆల్ టు ద ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, సారీ అంటూ వైస్ ప్రిన్సిపల్ కూడా లెటర్ రాయడం జరిగింది. మై మచ్చన్న వైభవ్ అంటూ రాయడం జరిగింది. యువర్ సిన్సియర్లీ సారీ టు ఆల్ అనేది ఈ లెటర్ చూడొచ్చు. మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే అబ్బాయి ఫోటోతో పాటుగా సూసైడ్ లెటరు. ఇది బ్రేకింగ్గా చెప్పొచ్చు, బిగ్ బ్రేకింగ్గా V3 న్యూస్ వార్తగా మనకు అందింది. ఈ వార్తకు సంబంధించి ఇది బిగ్ బ్రేకింగ్. సూసైడ్ చేసుకోవడం అనేది స్టూడెంట్స్కు ఇబ్బందికరంగా, తల్లిదండ్రుల ఇన్ఫర్మేషన్ పూర్తి వివరాలు రావచ్చుంది. ఇది ఈరోజు మన బిగ్ బ్రేకింగ్గా చూడొచ్చు. దీనిపై పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు V3 న్యూస్ అందిస్తుంది.